వివాహం అనేది ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. భూమిని సేద్యం చేస్తున్నాడు, ఏదైనా వనాన్ని సేద్యపరుస్తున్నాడు. కానీ తన బాధను పంచుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి, సంతోషాలు పంచుకోవడానికి తనకంటూ తనలాంటి వ్యక్తి ఎవరు లేరు. దేవుడు వస్తున్నాడు, ప్రతి చల్లబడ్డ వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మరి ఆదాముతో నిరంతరం ఉండగలుగుతున్నాడా? ఉండే దేవుడు, కానీ తనకంటూ కనిపించే వ్యక్తి ఉండాలి కదా. దేవుడు ఆత్మస్వరూపి, మరి ఆదాము ఆత్మస్వరూపి కాదు కదా. ఆయన మట్టితో చేయబడ్డాడు, ఊపిరితాడు, నరుడయ్యాడు కదా. అలాంటి వ్యక్తి కూడా కావాలి కదా. దేవుడు అనుకున్నాడట, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. స్త్రీ పురుషులు వయసుకు వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే తొంటరులు అయిపోతారు, తొంటరి ఆలోచనలు వచ్చేస్తాయి, తలవంపులు తీసుకొస్తారు. అమ్మ నాన్నకి, సమాజానికి, మందిరానికి, సంఘానికి తలవంపులు తీసుకొస్తారు. దాని ద్వారా తల్లిదండ్రులు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, వాడు ఎలా జీవించాలో తెలియదు. అందుకని పూర్వం ఏం చేసేవారంటే, వీడికి ఒక బండ ఒక బంధకం తగిలించేస్తే వీడు సరవుతాడని చెప్పేవారండి. అప్పుడు వీడికి పెళ్ళి అయితే కుదురవుతాడని చెప్పేవారండి పూర్వకాలం. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఎవరైనా కుర్రోళ్ళు, ఆడపిల్లలకి ఎవరైనా కొంచెం అటు ఇటు యథావిధికి తిరిగే వాళ్ళకి ఇది పెళ్లి చేస్తే బుద్ధి రాదండి అని పెళ్లి చేసేసేవారండి ఆయనకి. కానీ క్రైస్తవ వ్యవస్థలో అలా ఉండకూడదు, పెళ్లి చేసే బుద్ధి రాకూడదు, బుద్ధి వచ్చేకి పెళ్లి చేయాలి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అది దేవుని విధానం. ఆదాముకి అన్ని బాధ్యతలు అప్పినప్పుడే దేవుడు ఏం చేశాడండి, ఆదాముకి తన ప్రక్కటెముకను తీసి, ఏ ఎముకమ్మా? సాధారణ అనుకుంటారు, ఇప్పటికీ నాకు అర్థం కాదు. అసలు ఆ స్త్రీని పురుషుని యొక్క ఎడం ప్రక్కన ఎందుకు నిలబెడతారు? మా ఆవిడతో నేను ఫోటో దిగేటప్పుడు కూడా ఎడం పక్క నిలబెట్టుకున్నాను, కుడివైపు నిలబెట్టుకుంటాను. దేవుడి నామని చెప్పండి, స్తోత్రం. కొందరికి ఫోటో ఫేస్ ఉంటుంది, వన్ సైడ్ ఫేస్ అలా లుక్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఫేస్ అంత లుక్ రాదు. దేవుడి నామని చెప్పండి, స్తోత్రం. నా ఫేస్కి ఇది లెఫ్ట్ కదా, లెఫ్ట్ సైడ్ ఫేస్ మాత్రం చాలా లుక్ వస్తుంది నాకు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఇప్పుడు నిలబడ్డాను అనుకోండి, రైట్ సైడ్ ఫేస్ వస్తుంది కాబట్టి లుక్ సరిగ్గా బాగోదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, ఇటు నిలబడి మా ఆవిడ ఇంటి పెట్టి ఫోటో చేసుకుంటాను. అందరూ అంటారు, ఫోటోగ్రాఫర్లు అంటారు, సార్ అటు కదండి ఇటు నిలబెట్టాలంటారు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అటైతే ఇటైతే నేటైతే కుడి ఎడమేలు అయితే పొరపాటు ఏమి ఉంటాయని చాలా పండితులు చెప్పారు కదా పూర్వకాలం. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. కానీ వాస్తవానికి ఏంటంటే, ఎందుకు దేవుడు ఇటువైపు నిలబెట్టాడంటే, తాడు ఎవడో ప్రక్కటెముకను దేవుడు తీసాడంటే. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఏ ఎముకండి అది? ప్రక్కటెముక. అందుకే పురుషుడైతే చిన్న పని చేసి అలిసిపోయి ఏసీ పడుకుంటాడు, కూలర్ వేసుకుని పడుకుంటాడు. కానీ ఈ అమ్మగారు మాత్రం ఉదయం లేచిన మొదలుగా రోబోలాగా, చిన్న రోబోలాగా సాయంత్రం పడుకుని వారు పని చేస్తూనే ఉంటుందండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఎతగాడు మాత్రం చిన్న పని చేసి అలిసిపోయి వచ్చి పడుకుంటాడు. ఈవిడ పొద్దున తెల్లవారుజాము లేస్తుంది, అందరికంటే ముందు లేస్తుంది, అందరికంటే ఆఖరి పడుకుంటుంది. చిన్న బుల్లి రోబోలుగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆమె మట్టి కాదు, శరీరము కాదు, ఆమె ఎముక. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. పురుషుడు ఎముక కాదు, దేవుడు ఎముకతో చేయలేదు. దేవుడు పురుషుణ్ణి మట్టితో చేశాడండి. హల్లెలూయా. అందుకని ఇతను చిన్న పని చేసి అలసిపోయి అవే నీరసం, లేకపోతే టీ పెట్టు, భోజనం పెట్టు, ఇవి మాత్రం లేవండి, భోజనం చేయండి, టీ తాగండి, కాఫీ తాగండి, డ్రెస్ అప్ అవ్వండి, స్నానం చేయండి, బయటికి వెళ్దాం, వంటి వెళ్దాం, అన్నీ చేసి కూడా దేవుని నామని చెప్పండి, స్తోత్రం. కాబట్టి ఈ తల్లిని దేవుడు, కుమార్తెని దేవుడు ఏం చేశాడంటే ఎముకతో చేసాడండి. అందుకే కొంతమంది పురుషులు భార్యని తెక్కుడెత్తారండి, మామూలు కొట్టారండి, తొక్కిటెత్తారు. పెళ్ళవ ముందు కూడబడతా ఉంటాడట, నేను పడి నువ్వండి, పడి అంటాడట. దేవుని నామని చెప్పండి, స్తోత్రాలు. ఎప్పుడు? పెళ్ళవక ముందు అంటాడట, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం, నువ్వే నా సర్వస్వం అని కవితలు రాస్తూ ఉంటాడట. నువ్వు లేక బ్రతకలేను, నువ్వు లేక ఉండలేను, నీ నీడని చూడకూడలేను, రకరకాల కవితలు రాస్తాడట. నువ్వంటే పడి అన్నవాడు పెళ్ళైన తర్వాత పడేసి తొక్కి నేను తొక్కేస్తాను, నువ్వు తొక్కాల్లోకి తొక్కేస్తాడు. ఎప్పుడు? పెళ్ళైకి తొక్కుడే తొక్కుడు, బాధుడే బాధుడు.
ఆ ప్రేమకు ఉండదు, కానీ ఆ ప్రేమ కళ వరకు ఉన్నవాడే నిజమైన భర్త. కొట్టండి గట్టిగా చెప్పట్లు. గణేష్ అలా ఉంటావు నాయన, మరి అయితే కిందే తొక్కేస్తావా? అమ్మాయి తొక్కినా ఎమ్మకండి, మామూలు విషయం కాదు. ఎంత తొక్కండి మళ్ళీ అగ్నిరంజుల్లోకి నిలబడిపోతుంది. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. హల్లెలూయా. అస్సలు స్టామినా ఎక్కడ తగ్గదు. హల్లెలూయా. అస్సలు అనుకుంటాను, ఏంట్రా వీళ్ళకి ఎంత ఇదైపోయి ఎలా బలం వచ్చేది తిరిగి అనుకుంటుంది. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. అంతే దేవుడు ఇచ్చిన కృపలకి. హల్లెలూయా. చాలా సంతోషం. ఎక్కువ ప్రసంగం నేను చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఐగర్ ప్రసంగం చేసేసారు. చాలా సంతోషం. అమ్మా, ఇక్కడ జతపరచబడ్డ ఇక్కడ నూతన దంపతులు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు దంపతులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నేను పెళ్లి చేయక ముందు కొన్ని ప్రశ్నల వరకు నేను అడగాలి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఇక్కడ ఎవరైతే అమ్మాయికి అబ్బాయికి పెళ్లికి అమ్మాయి భర్తకి భార్యకి ఇస్తున్నారో, ఎవరైతే ఈ అబ్బాయికి అమ్మాయికి భర్తకి అప్పగిస్తున్నారో వాళ్ళు తల్లిదండ్రులు, అంటే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు రెడీగా ముందుకొచ్చి కూర్చోవాలి నా కళ్ళ ముందు. నేను పిలవగానే 10 గంటలకు వచ్చా. మళ్ళీ మైకి పెట్టి పిలిచి రెండమ్మా రెండు తల్లిని తొయ్యండి, రండి ముందుకు రండి పిలవకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ముందుకు వచ్చి కూర్చోవాలి. అంటే సంరక్షకులు, అక్క కానీ బావ కానీ మేనమామలు కానీ ఎవరైనా ఉంటే ముందు కూర్చోండి. ఈ అమ్మాయి కూడా ఎవరైనా మేనమామ కానీ అక్క కానీ బావ కానీ ఈ అమ్మాయి దగ్గర ఇప్పుడు ఇద్దరు ముందుకు వచ్చి కూర్చోండి, నేను పిలుస్తాను నా సమయం వచ్చాక. సరే, ప్రేమించి ఆదరించి గణపరిచి ప్రేమించి వ్యాధి ఎందునో బాధ ఎందునో కష్టమందునో నష్టమందును ఇరుకు ఇబ్బందులు ఎందునో ఈమెను ఆదరిస్తూ ప్రేమిస్తూ ఓదారుస్తూ ఈమెకి మాత్రమే భర్తగా ఉందివా? భర్తగా ఉంది. అది అలా చెప్పాలి, అది అలా చెప్పాలి. చెప్పండి స్తోత్రం. కొట్టండి అమ్మ గట్టిగా. రైట్. గణేష్ అద్భుతంగా చెప్పాడు సమాధానం. ఎందుకంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ అమ్మాయిని దేవుడు ఈ అమ్మాయిని గణేష్ ఎంతగా ప్రేమిస్తున్నాడో. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ప్రేమించేవారు ధైర్యంగా చెప్పగలుగుతారు. సరే, అమ్మాయి కూడా చదువుతారు, ఏముంటదు. అమ్మా, నీ పేరేడు తల్లి? జ్యోతిలక్ష్మి, అంతే కదా? జ్యోతిలక్ష్మి. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహంలో కూడిండుటకు ఈ యొక్క పురుషునికి నీ పెళ్లి భర్తగా చేసుకుని ఆయన ప్రేమించి ఆదరించి పోషించి ధైర్యపరిచి కష్టములు నష్టములు కీడులు ఇబ్బందుల్లో తోడే నిలిచి అండగా నిలిచి ఈయనకు మాత్రమే భార్యమై ఉందవా? ఈయనకి మాత్రమే భార్యగా ఉండు. ఈయనకి మాత్రమే భార్యగా ఉండు. ఆయనకి మాత్రం ఎవరికేమా? దేవుని నామం చెప్పండి, స్తోత్రం. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. ఏమని, మేము పెళ్లి చేసుకుంటాం, ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయన ఇష్టం, మేము ఆల్రెడీ పడి ఉన్నారు కదా. మంచిది, చాలా సంతోషం. ఈ సభలు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ అబ్బాయికి ఈమెకు భర్తకి ఇస్తున్నారో, ఈ అమ్మాయికి ఎవరైతే బాబుకి భార్యకి అప్పగిస్తున్నారో జోడండి అమ్మ, ఇద్దరు రండి, త్వరగా వచ్చేసేయండి. అక్క బాబు ఉంటే అబ్బాయి వైపున, అమ్మాయి వైపున మేనమామ ఉన్నా చిన్నబాబు ఉన్నా చిన్నత్తున్నా పెద్దతున్నా ఇద్దరు నలుగురు. ఇదేదో పెద్ద ఉపయోగపడినది గాను పనికిరానిది గాను వివాహాన్ని చాలా మంది నిరాకరిస్తారు. వివాహం అనేది కుటుంబములో సమాజములో 10 మందిలో 100 మందిలో 1000 మందిలో నీకు విలువను తీసుకొస్తుంది, గుర్తింపుని తీసుకొస్తుంది. కొట్టండి గట్టిగా చెప్పండి. అందుకే ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇష్టపడిన తర్వాత, వాళ్ళకి పెళ్లి చూపులైన తర్వాత, ఎంగేజ్మెంట్ నిశ్చితమైన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివాహము జరగాలి. కొట్టండి గట్టిగా చెప్పండి. చాలా మంది వివాహం చేసుకోరు. నువ్వు ఇష్టం నేను ఇష్టపడి అలా పోతూ ఉంటారు, ఎలాగా జోడెంట్ల బండిలాగా. వాళ్ళకి వివాహం ఉండదు, ఇక వాళ్ళకి గౌరవం కూడా ఉండదు, వాళ్ళకి సమాజంలో విలువ ఉండదు. 10 మందిలో నీ భార్య మెడలో తాళి కట్టాలి, లేక బైబిల్ మార్చుకోవాలి, లేక ఉంగరం మార్చుకోవాలి. ఏమీ లేవు, బైబిల్ లేదు, ఉంగరం లేదు, పువ్వులు లేవు అనుకోండి, ఆ పువ్వులు ఉన్నాయనుకోండి, పూల దండలు మార్చుకోండి. 10 మంది మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు అత్యంతలు వేస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. 10 మందిలో మీకు సమాజంలో మీకు విలువ ఉంటుంది. వారు మాదిరి ప్రకారంగా క్రైస్తవ సంప్రదాయ ప్రకారంగా వాళ్ళు వివాహం చేసుకున్నారని మీకు గౌరవం ఉంటుంది. అందుకే వివాహము చేసుకోవాలి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అడవిలో పక్షుల్లాగా జంతువుల్లాగా అలా కలిసిపోయి అలా ఉండకూడదు. ఖచ్చితంగా వివాహము జరగాలి. వివాహము ద్వారానే దేవుడు కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. వివాహము ద్వారా దంపతులు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆదాముని అవ్వని వివాహం చేసిన తర్వాత దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడని దేవుడు వారిని ఆశీర్వదించాడు. వచ్చారమ్మా?
వచ్చారా తల్లి? వీళ్ళు ఒక స్థానం ఉంటుంది. ఇంతవరకు వారు మాట్లాడుకోవడానికి లేక కలిసి ఉండటానికి, ఒక బైక్లో పోవడానికి, కారులో పోవడానికి, కలిసి అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు లైసెన్స్ వాళ్ళకు ఉంది. ఉండబోదు కొద్ది నిమిషాలు లైసెన్స్ ఇస్తాడు దేవుడు. వాళ్ళకి బైకులు తిరగొచ్చు, కార్లు తిరగొచ్చు, చట్టపట్ల వీధులు తిరగొచ్చు. ఎందుకంటే వారు భార్య భర్తలు కాబట్టి. అది ఆ కృప కూడా దేవుడు ఇస్తాడు వాళ్ళకి. మంచిది. అయ్యా, ఈ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. మంచిది. మీరు ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇవ్వడానికి మీకు ఇష్టమేనండి? ఇష్టమేనండి. ఏమి ఇస్తాం? ఈ అమ్మాయికి అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టం. అమ్మా ఇష్టమైనది. అబ్బాయికి అమ్మాయికి ఇవ్వడానికి ఇష్టం. దేవుని స్తోత్రం. మంచిది. అబ్బాయిని అమ్మాయికి ఇష్టం. ఇష్టమే. ఇప్పుడు అంటే పెళ్లి కుమారుడు వైపున పెళ్లి కుమార్తెను వైపున వాళ్ళు ఇరువురు కూడా ఇష్టపడ్డారు. ఇష్టపడి వివాహం బిడ్డలకి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. మీరందరూ కాస్త బైబుల్ పెట్టేసుకోండి అన్న, చైర్ దగ్గర పెట్టేసుకోండి. బైబుల్ కచ్చిబుల్ కింద పెట్టేసుకోండి, అక్కడే చైర్లో పెట్టేసుకోండి. ఆ అబ్బాయి మీద పెడుతున్నారు. ఇప్పుడు అంతా నువ్వే చేసుకో, బట్టలు నువ్వే కొను, భోజనం నువ్వే పెట్టు, తిండి నువ్వే పెట్టు, నువ్వే పెంచుకో, నువ్వే పోషించుకొని. ఏం చేస్తున్నారు ఎంతవరకు? వీళ్ళు అప్పగించేస్తున్నారు. అప్పగించండి అయ్యా. బాబు కుడి చేయి మీరు పట్టుకోండి అయినా. ఒకసారి పట్టుకోండి. రైట్. కాస్త ముందుకు రండి, ఇలా ముందుకు వచ్చేయండి. ఇవి గుర్తుగా ఉండాలి. ఇవి అనగా జ్యోతి లక్ష్మిని బాబు గణేష్కి ఇవ్వడానికి వారు ఇష్టపడ్డారు. గణేష్ని జ్యోతి లక్ష్మికి ఇచ్చి వివాహం చేయడానికి ఇటు ఇష్టపడ్డారు. ఇరు వర్గాల ఒప్పందం మేరకే వివాహము జరుగుతూ ఉంది. ఈ సాక్ష్యాలు మీరు వింటున్నారు, ఈ ఆధారాలు మీరు రికార్డ్ చేసుకుంటున్నారు. అయ్యా, నేను కూడా దైవజనుడుగా, అభిషేక్తుడుగా, ప్రవక్తగా నేను వీరిని స్థిరపరుస్తున్నాను, నిబంధనను ఆశీర్వదిస్తున్నాను. మీరు అభిషేకించండి. మీరు కొద్ది నిమిషాల్లో ఏకమవబోతున్నారు, భార్య భర్తలుగా మీరు ఉండబోతున్నారు. ఇప్పుడే వివాహాన్ని మీరు దీవించమని, ఇరువురిని అభిషేకించమని యేసయ్య నామములో ఇప్పుడు పట్టుకుని ఇవ్వండి. చెయ్యి జీవితాంతం వారు ఒకరినొకరు మరణము తప్ప ఎడబాసే వరకు వారిని చెయ్యి విడవకూడదయ్యా. మీరు కూడా వీరి చెయ్యి వదలకయ్యా. విడవని ఎడబాయిన దేవుడిని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే నాన్న, ఈసారి మీరు వెళ్ళిపోండి అయ్యా. మీరు వివాహం ఆరంభించబడుతుంది. ఇరువురు యవనస్తులకి అటు అమ్మాయి వైపున అబ్బాయి వైపున వారి భార్య భర్తలుగా వారు ఏకమవడానికి ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. కాబట్టి నేను వివాహంలో కాలయాపన చేయకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాను. చాలా సంతోషం అండి. ఈ వివాహములో ప్రియులరా, మీరు ఈ వివాహములో మీరు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు చేసిన తర్వాత పెళ్లి కార్యక్రమం పూర్తవుతుంది. జ్యోతి లక్ష్మి అనే ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నటకు నువ్వు నిలబడి ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు నీకు అడుగుతారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, కష్టమందును, నష్టమందును, ఇరుకు ఎందును, ఇబ్బంది ఎందును ఆమెను ప్రేమించి, ఆదరించి, పోషించి, అన్ని విషయాల్లో అండగా నిలబడి, అన్ని విషయాలు తోడుగా నిలుచుండి ఆమెకి నీవు పెళ్లి భర్తగా ఉందివా? అన్ని విషయాల్లో తోడుగుండి పెళ్లి భర్తగా ఉంది. కొట్టండి గట్టిగా చెప్పండి. మంచిది. అలాగే గణేష్ చాలా అద్భుతంగా ప్రమాణం చేయడం జరిగింది. ఎందుకంటే తాను వివాహంలో జతపరచబడటానికి తన పరిపూర్ణంగా ఇష్టపడ్డాడు కాబట్టి ఎంతో ఇష్టంతో బాబు గణేష్ అద్భుతంగా ప్రమాణం చేయడం జరిగింది. అలాగే అమ్మాయి కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అమ్మ జ్యోతి లక్ష్మి, గణేష్ని నువ్వు ప్రేమించి అనగా వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, నష్టమందును, ఇరుకు ఎందును, శ్రమలో, కష్టములో, బాధల్లో, ఇరుకుల్లో ఈయనకి అన్ని విషయాల్లో తోడుగా నిలిచి
ఎట్టి ఇబ్బంది కలిగినా, ఎట్టి నష్టము కలిగినా ఆయన ప్రేమించి, తోడు నిలిచి, ప్రేమించి, ఆదరించి, సంరక్షించి ఈయనకు నీవు, గణేష్కు నీవు భార్యగా ఉందువా? గణేష్ కు భారీగా ఉండును కష్టం. చెప్పింది బాబా, కొట్టండి తల్లి. అనుమానం లేకుండా, డౌట్ లేకుండా చాలా అద్భుతంగా చెప్పింది. ఇది పాత పరిచయం ఉన్నట్టే. కొట్టండి గట్టిగా, చెప్పండి అందరూ గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. yes. వివాహం అనేది ఇరు వర్గాల ఒప్పందం మాత్రమే జరగవలసి ఉన్నది. కాబట్టి చక్కని ప్రమాణాలు ఇరువురు చేశారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వివాహ రిజిస్టర్గా మీరు చెప్పిన ప్రమాణం బట్టి నేను నమ్ముతున్నాను, వీరిరువురు కూడా వివాహంలో జతపరచబడటానికి ఇష్టపడుతున్నారు. ఒకసారి మీరు కుడి చేయి పట్టుకుంటే మీరు చేతులు ఇచ్చేసారయ్యా, వదిలిపెట్టేసారు. ఎవరి చేతులు మీ వదిలి పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. మంచిది, మంచిది, చాలా సంతోషం. ఈ వివాహములో ఇరువురు జతపరచబడటానికి ఇష్టపడ్డారు కాబట్టి వివాహం చేయడం ఆరంభించబడుతుంది. ఈ సమయంలో ఇరువురు కోసం వారు చెప్పిన ప్రమాణాలను బట్టి నేను ప్రార్థన చేస్తాను. కనికరం గల తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, వీరిద్దరు భార్యాభర్తలుగా ఏకమవ్వడానికి, జీవితాంతం వారి బ్రతుకు నావను మొయ్యడానికి ఇరువురు ఇష్టపడ్డారయ్యా. మీ సాక్షిగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సాక్షిగా దైవ మందిరంలో ప్రమాణం చేసి ఉన్నారు. వ్యాధిలో, బాధలో, కష్టములో, కన్నీళ్లలో, ఇరుకులో, ఇబ్బందులో నేను ప్రేమిస్తానని, నేను ఆదరిస్తానని, నమ్మకంగా ఉంటానని, నేను ఆమెకు జ్యోతి లక్ష్మికి భర్తగా ఉంటానని, ఇది గణేష్కి భార్యగా ఉంటానని వారు ప్రమాణం చేసి ఉన్నారు. మీరు విన్నారు, మీరు సాక్షిగా ఉన్నారు. ఇరువురిని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను, భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాను. నివిచ్చిన బట్టి, ఈ యొక్క అభిషేకాన్ని బట్టి, అధికారం బట్టి, ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం బట్టి ఇప్పటి వీరిద్దరిని భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాను, అభిషేకించి దీవిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బాబు, మీకు పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు కాబట్టి, ఆల్రెడీ ఒకటయ్యారు కాబట్టి చెయ్యి వదిలేయండి అయ్యా. పట్టుకుందరు కానీ లేక వదిలిపెట్టుకోలేము అంటారు. చెయ్య చాలా గట్టిగా పట్టుకుంటే మా గణేష్ బాబు. సంతోషం. ఇప్పుడు మరి పెళ్లి చూపులు అయినాయి కదా మీకు ఇద్దరికి? అయినాయా? ఒకవేళ అమ్మాయి ఏమన్నా మారిందని చూసుకోవాలి కదా, డౌట్ కదా మనకి. ముసుగులో ఉంది అమ్మాయి, ఏమో ఆమె మారు వయసులో వచ్చిందని ఇంకా అమ్మాయి తెలియదు. అలాగే ఒకసారి గట్టిగా చెప్పట్లా అలా పట్టు ఒకసారి చేతి. ప్రైజ్ ది లార్డ్. నాన్న దండలు ఉన్నాయా? బైబిల్ మార్చుకుంటున్నారా? ఉంగరాలు పెట్టుకుంటున్నారా? వారి ప్రేమకు సూచనగా, చిహ్నంగా, లేకపోతే ఏమైనా శతమానాలు భారతదేశ సంప్రదాయ ప్రకారంగా శతమానాలు ఉన్నాయా? త్వరగా తీసుకొస్తే వాటిని వారికి బహుకరించుదాం, ధరింపజేద్దాం. సాక్షిగా దైవ మందిరంలో భార్య భర్తలుగా వారు ఏకమయ్యారు. ఈ సమయంలో అయినటువంటి కొత్తలో వారిరువురు కూడా చాలా సంతోషంగా షికారుకి వెళ్తూ ఉన్నారటండి. అట్లా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇలాగా అవి వచ్చేస్తాయి కదా వస్తువులు అవి, అందుకనే కాలయాపన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా వివాహం అయిన తర్వాత కొంచెం షికారుకి, అలా అడవి ప్రాంతానికి వెళ్ళారటండి. వెళుతున్నప్పుడు ఇతను అంటాడట, నీవంటే నాకు చాలా ఇష్టం, నిజంగా నేను పువ్వుల్ని పెట్టి చూసుకుంటాను, మల్లెల్ని పెట్టి చూసుకుంటాను, నేను బంగారు బొట్టలా చూసుకుంటాను, గాజు బొమ్మలా చూసుకుంటానని చెప్తా ఉన్నాడట. ఆమె అలాగండి ఇలాగండి అంటుందంట. ఇంకా గణేష్ అంటాడట, నిజము, నేను ఫస్ట్ లుక్లో ఫస్ట్ చూపులో చూడగా నేను పడిపోయింది తెలుసా నీకు, నేను పడిపోయింది అని చెప్పాడు. నేను పడ్డం చూడలేదు అని చెప్పింది దేవుడు నామని చెప్పడుస్తాను. అట్లా మాట్లాడుకుంటూ వెళుతుంటే ఈలోగా అడవి నుంచి ఒక శబ్దం, ఆ చెట్లు ఊక్కుంటూ ఒక శబ్దం వచ్చినట్టండి. వస్తే ఏంట్రా అని చూస్తే అడవి నుంచి ఒక ఏలుగు బంటి చాలా నల్లటి ఆకారంతో పరిగెట్టుకుంటూ వస్తుందంట. అది అంతే. అబ్బాయి చూసాడండి. ఇక ఇంతవరకు ఏం చెప్పాడు అబ్బాయి? చాలా కబుర్లు చెప్పాడు కదా. ఒక్కసారి జంపు జనంలాగా చెట్టు ఇలా క్షణంలో చెట్టు మీదకి వెళ్ళిపోయాడండి. చెట్టు ఎక్కువచ్చుండట. ఆడపిల్ల చెట్టు ఎక్కలేదు కదా.
ఈమెకి ఏం చేయాలో తెలియక చిన్నప్పుడు ఇప్పుడు వెండదంట. అడవిలో మృగాలైన వస్తే ఎంట కింద పడిపోయి ఊపిరి తీయకూడదు అని చెప్పి ఆ మాటలు విన్నదంట. ఆ మాట గుర్తుండిపోయి జ్యోతిలక్ష్మి పాప వెంటనే అక్కడ కింద పడిపోయి ఇక ఊపిరి పీల్చకుండా నిశ్శబ్దం ఉందంట. ఈ ఎలుగుబంటి వచ్చి ఆ అమ్మాయి మూతంగా చెవులంగా చూసుకుని అలా ఇలా చూసుకుని సరే వెళ్ళిపోయిందంట. అది ఏం చేయలేదు అమ్మాయిని. ఈ అబ్బాయి 10 నిమిషాల్లో దిగి గణేష్ అంటున్నాడట, జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి ఏం చెప్పింది ఎలుగుబంటి నీకు అని చెప్పాడు. దేవుని నామని చెప్పండి. అప్పుడు జ్యోతిలక్ష్మి అంటుందంట, నీలోని పిరుకోడిని ఎందుకు చేసుకున్నావు అని చెప్పింది వెలుగుబంటి చెప్పిందంట. పిల్లల భార్య కష్టాలు ఉన్నప్పుడు, భార్య ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు భర్త పారిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి. పెళ్లి ప్రమాణాలు చేసాము కదా, వ్యాధి ఎందును నష్టమందును కష్టమందును ఆరోగ్యమందును కష్ట సుఖాలు అన్నింటిలో నిలబడతానని. అట్లా ఆ పెళ్లి ప్రమాణం చేసిన ప్రకారంగానే భర్త ఎంత కష్టం వచ్చినా నిలబడాలి. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. వివాహం అనేది పెండ్లి అనేది పిల్లరా మనం అంటాం కదా, పెండ్లి అంటాం కదా. పెండ్లి అంటే ఏంటనుకున్నారు? జీవితాంతం పెండ్లేక. హల్లెలూయా. ఒక్కసారి పెళ్ళి అయితేగా ఈ రోజే పెళ్ళే మనకి. అదివిందమ్మా, ఇంతెంత లిస్టులు చెప్తే 3 లిస్టులు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆవాలు లవంగాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి అని ఆ లిస్ట్ చూస్తే పెళ్లి కొడుకుకి కళ్ళు తిరిగి పెడతాడు. మా ఆవిడ మాస్టర్ గారు నాకు ఇప్పటికి ఇంత లిస్టులు రాదండి. రోజు లిస్టులే. ఏ లిస్టులు అనుకున్నారు అవి? కూరగాయల లిస్టులు, కిరాణా షాప్ లిస్టులు. ఇక రోజు పెళ్ళే. నాకు దేవుని నామని చెప్పండి. స్తోత్రం. రోజు పెళ్ళే. ఇప్పుడు గణేష్కి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఈ పెళ్ళి గంటలు అయిపోతుంది, కానీ ఇప్పుడు గణేష్కి ఒక 60 ఏళ్ళు పెళ్లి జరుగుతుంటుంది గణేష్కి. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. వివాహం అంట సముద్రములో నదిలో దూకి కాస్త ఈత కొట్టుకుని పైకి పోవచ్చట. ఒక్కసారి పెళ్ళైతే ఎక్కడం లేదు, ఇంక ఈ పోవడం లేదంట. అందులో ఈత కొట్టుకుని ఉండడమే ఇక పెళ్ళి. తప్పించుకోవడం లేదు ఇక. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. తప్పించుకోవడం ఉండదు. ఇప్పుడు దాకా గణేష్ జాబ్ చేసుకోవడం, అటు ఇటు ఒంటరిగా అటు ఇటు ఎక్కడున్నావు అక్కడున్నాను ఇక్కడున్నాను, వాళ్ళ అక్కయ్య గారు బావగారు అక్కడున్నాను అనేనుడు కదా. ఇప్పుడు అలా అంటం లేదు. ఎక్కడున్నా సరే ఆమె సీసీ కెమెరా పెట్టద్దు. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. అబ్బాయికి ఆల్రెడీ అమ్మాయి వాచ్ పెట్టేసిందండి. ఇదిగో వాచ్ ఎందుకు తెలుసా? ఎక్కడున్నావు, టైం అయిపోయింది రావాలి అని చెప్పడానికి. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. ఎక్కడున్నావు? అక్క ఫోన్ చేస్తే అక్క వస్తాను బావ వస్తానని చెప్పొచ్చాడు గణేష్. ఇప్పుడు అమ్మాయి జ్యోతిలక్ష్మి గారు చెప్తే అలా చెప్పడానికి లేదు కదా, వచ్చేయాలి. ఎందుకంటే అమ్మాయి అంట భోజనం వండి వేడిగా ఉంచుతుంట. టైం మించి వచ్చావంటే హాట్ బాక్స్లో భోజనం చల్లారిపోద్దట, కానీ అమ్మాయి ఈటెక్కిపోద్దటండి. అమ్మాయి ఈటెక్కితే మామూలుగా ఉండదు. ఇంకా అర్థమైందా? అమ్మాయి ఈటెక్కిందానికి మామూలుగా ఉండదు. ఎన్ని ఏసీలు వేసుకున్నా నీ కూలర్ వేసుకుని నీకు ఈట తగ్గదేక. జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి, చాలా జాగ్రత్తగా. అందుకే భార్యతో జ్ఞానముగా కాపురం చేయవాలన్న వాక్యం చెప్తుంది. దేవుని నామని చెప్పండి. ఇందాక అయ్యారు చెప్పారు. ఏం చెప్పారు? భార్యల్ని ప్రేమించండి. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అమ్మ పెళ్లి కుమార్తె జ్యోతిలక్ష్మి గారు లోబడి ఉంటారా? తొక్కేతావా? అదే తొక్కలేదు. మంచి అమ్మాయి, మంచి కూతురు. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. మీరిద్దరు కూడా 10 మందిల వివాహం జరిగింది కాబట్టి దేవుని మందిరంలో ఆదర్శంగా ఉండాలి. దేవునికి మహిమ తేవాలి. మంచి కొడుకుల్ని మంచి కుమార్తెలు కనాలి. సంఘానికి రావాలి. సంఘం మానకూడదు. సేవలో సపోర్ట్గా ఉండాలి. ఏ ప్రాంతంకి వెళ్ళినా మందిరానికి వెళ్ళాలి. దైవజనులు సపోర్ట్గా ఉండాలి. సువార్తలో సపోర్ట్గా ఉండాలి. మీ దర్శన భాగాలు, మీ కానుకలు, మీ అర్పణలు దేవునికి ఇవ్వాలి. దేవుళ్ళో కొనసాగాలి. దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మంచిది తెచ్చారండి వస్తువులు. ఓకే రైట్. అవి తీయండి అయ్యా. ఎవరు వచ్చారు? ఈ వివాహ బంధాన్ని మీరు బలపరచండి, దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మాయి నిద్రపోతుంది పెళ్ళిలో, అందరూ ఆనందంగా ఉంటాయి. ఎంత బాధకరం అంటే నిజంగా పట్టుకున్నా. రైట్. ఓకే కట్టమ్మా, కట్టు. నేను చెప్తాను అలా పట్టుకో. ఆ కడుతూ చెప్పినాను. స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకానికి
నిత్య నమ్మకానికి భారతీయ సంప్రదాయ ప్రకారంగా ఈ మంగళ సూత్రమును నీకు నేను ధరింపచేసి నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. నా శరీరంతో గణపరిచి నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నా యావదాస్తి మీద నా పెండ్లి భార్యగా చేర్చుకొనుచున్నాను. మూడు ఏమన్నా వేసావా? ఎంత త్వరగా వేసేవనైనా వాడు చాలా పాస్ కూడా మాకు అనేసి అసలు వేయడం కష్టం. చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ పెట్టుకోండి అమ్మా, తీసుకోండి ఫోటో ఒకసారి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అమ్మాయి ఆ ప్రేమంతా ఇందులో పెట్టుకుంది. ఈ ఇరాలన్నీ కూడా వారి ప్రేమ స్థిరస్థాయిగా ఉంటాయి. నేను నమ్మకంగా ఉంటాను. ఇప్పుడు జీవించు ఆస్తి వేసుకున్నాం. స్థిరమైన ప్రేమకు ఇంకొకరు ఉందండి. బంగారు అభిషేకిస్తున్నారు. మాకు ధరింపజేస్తుండగా వారు జీవితాంతం ప్రేమలో నిరంతరం వారు ప్రేమ చూస్తున్నారు. పెళ్లి కుమారుడు కూడా ఎక్కడ తగ్గలేదు. అద్భుతమైనటువంటి చాలా బాగుంది. అందరికీ ఇచ్చేటువంటి బహుమానం చూపించండి. నా పెళ్లి భార్యగా ఒకరు ధైర్యం కొట్టాలి. దండలు తీసుకోండి. పెళ్లి దండలు తీసుకోండి.
అని ఇక్కడ మాస్టర్ గారు ఉంది కదా, వేస్ట్ గారు దగ్గర ఉన్నాం కదా, అప్పుడు దండలు వేసుకుంటున్నాం మన వాళ్ళు ఎప్పుడు చేయకుండా. ఇది ఎక్కడ చూడండి. ఇప్పుడు మీ ఇద్దరిగా పోటీ, మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ తెలుసుకోవడానికి ఒక చిన్న పందెం, చిన్న పోటీ. ఎవరైతే ముందు దండేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా. కాబట్టి కంగారు పడకుండా మీరు ఆలోచించుకుని నెమ్మదిగా వేసిన తర్వాత కూడా పందెం ఉంటుంది కార్యక్రమం. చూడండి, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు. ఎవరైతే దండం ముందు చేస్తారో వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు. నేను రెడీ 1 2 3 అంటే వేసుకోండి. 1 2 3 అంటే మీరు వేసుకోవాలి. ఎవరు ముందు చేస్తారో వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు. రెడీ 1 2 3. అమ్మా రైట్, వేసేనా? వేసే బాబు, తప్పదే కా, మనం ఎప్పుడు తగ్గే ఉండాలయ్యా. అమ్మ బాబుకి దండేత వేసేవి కదా తల్లి, అబ్బాయికి మంచి పల్సర్ బైక్ కొనేవాళ్ళం. కొత్త పల్సర్ లేని బుల్లెట్ పల్సర్ దిగేవాళ్ళకి పల్సర్, ఇప్పుడు బుల్లెట్ కొనేవాళ్ళు. గణేష్కి అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, ఖచ్చితంగా మంచి బుల్లెట్ కొనివ్వాలి. అమ్మాయి ఎక్కువ ప్రేమిస్తుంది అబ్బాయి, అర్థమవుతుంది మనకి.